హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక్కడైతే డైనోసార్ పార్క్ ఉందండి. పార్క్ అయితే చూద్దాం. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అక్క వాళ్ళు వచ్చారు కదా, అందరం కలిసి వెళ్దామని వచ్చాము. ఇక్కడైతే ఎంట్రీ 10 రూపాయలు ఉంటుందండి. ఇక్కడ టికెట్ ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళడానికైతే పార్క్ దగ్గర లోపల మొత్తం పార్క్ ఉంటుందండి. డైనోసార్ కూడా ఉంటుంది. డైనోసార్ గుడ్లు కూడా ఉంటాయి. ఒకప్పుడు అయితే ఇది లోపల అయితే ట్రైన్ ఉంటుందండి. మనం ట్రైన్లోనైతే మనిషికి 50 రూపీస్ తీసుకుంటారు. ఇదైతే పార్క్ అండి. మొత్తం ఈ పార్క్ దగ్గరనైతే మేము డైనోసార్ చూడండి ఫ్రెండ్స్, పెద్దగా కనిపిస్తుంది. మేమైతే వీడియో తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే డైనోసార్ అయితే 2 ఎగ్స్ కూడా పెట్టిందండి. 2 ఎగ్గులు అయితే ఉన్నాయి, ఇంకా బాగా ఉన్నాయి. లైట్ సెట్టింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మేము చూసాం కదా, వీడియోస్ అయితే తీసుకున్నాం. చాలా పెద్దగా ఉంది, చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. పచ్చటి లొకేషన్, పార్క్ అయితే సూపర్. ఇదేనండి డైనోసార్ అయితే. ఇది 2 ఎగ్స్ ఉన్నాయి. ఇలా అన్ని లైట్ సెట్టింగ్ వస్తాయండి. ఎగ్స్లు అయితే పెట్టారు అలా డిజైన్ చేసి. నిజంగా 2 ఎగ్గులు లాగానే అయితే ఉన్నాయి. అలాగే ఫోటో కూడా దిగచ్చు ఫ్రెండ్స్. మరి చూద్దాం ఎలా ఉంది ఏందన్నది. ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్ మీకైతే. చూడండి, ముందుకైతే వెళ్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మనం అయితే లోపలికి వెళ్తే 3D ఎఫెక్ట్ ఉంటుందండి. అలా అయితే డైనోసార్ అన్ని మన మీదకి వచ్చినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే ఏంటంటే మనం భయపడతామండి. మొత్తం లోపల రెడ్గా అగ్గిలాగా ఉంటుంది. అవి మొత్తం మీదికి వస్తాయండి. పైన వెనకనైతే చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, చూడండి. మరి ఇంకనైతే చూద్దాం. మరి చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే డైనోసార్ అంటారట. ఇంకా అయితే ఇది ఫస్ట్ టైం అండి చూడడం. ఇప్పుడైతే లొకేషన్ ఇలా ఉందండి మొత్తం అయితే. ఇంకా ఎండ కొడుతుంది కదా, చక్కగా వీడియో అయితే రావట్లే. ఇంకొంచెం సాయంత్రం టైంలో అయితే బాగా వస్తుందండి వీడియో. ఇక్కడైతే చూద్దాం. ఎగ్స్ ఉన్నాయండి ఇక్కడైతే, చాలా బాగున్నాయండి ఎగ్స్ అయితే. చూడండి ఎలా ఉన్నాయో ఎగ్స్. ఎగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా చూద్దాం. ఇది తెలుసా ఫ్రెండ్స్ మీకు? వీటిని ఎగ్స్ అంటారండి. ఎగ్స్, డైనోసార్ పెట్టిన ఎగ్స్ అండి ఇవి. మీరు చూసారు ఎప్పుడన్నా? ఇందులోకి అయితే మనుషులు కూడా ఎగిరి రావచ్చు అండి. నేను ఎగ్గు రూపంలోకి ఇలా వచ్చిందానండి. ఇంకో ఎగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ఇంకోటి అండి. ఇంకా 2 ఎగ్స్ పెట్టాలండి డైనోసార్ అయితే. ఓకేనా? ప్రతి మొత్తం చూద్దాం రండి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే ప్రతి లోపలికి వెళ్దాం రా ఫ్రెండ్స్. డైనోసార్ మన లోపల ట్రైన్ ఉంటుందంట. అది చూస్తేనైతే 50 రూపీసా 100 రూపీసా? 100 రూపీస్ అండి. 50 అంట. 50 రూపీస్ వేస్తేనైతే లోపల మొత్తం చూసుకోవచ్చు. ఇంకనైతే వెళ్దాం ఫ్రెండ్స్, రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెట్టు మీద ఎలా ఉన్నదో. చెట్టులో మనిషి రూపం ఉందండి. ఎప్పుడైనా మీరు చూసారా? నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడం. చెట్టులో ఒక మనిషి రూపాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంక ఇక్కడైతే ఇక చూడండి, మనిషి రూపం, కన్నులు, పెదవులు, తల, చెవులు అలా అన్నీ ఉన్నాయండి. మనిషికి ఉండాల్సిన ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే చెట్టు రూపంలో ఉన్నాడండి. ఈ దేవుడు ఎవరిని ఏ రూపంలో వేస్తాడో తెలియదు కదండి మనకు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటో నాకు అర్థం కాలే. అది డైనోసారేనా? ఇదైతే డైనోసార్ అంట ఫ్రెండ్స్. చాలా పెద్దగా అయితే ఎముకలతో సెట్టింగ్ అయితే ఉన్నది చూడండి. అంటే ఒక మనిషి చనిపోయినాక కూడా అలానే ఉంటుందండి ఎముకలు అయితే, మనం మట్టిలో కలిసిపోయినాక. ఇదైతే ఇలా ఉంది. ఇంకా చూసావా అక్క? అక్కడికి వెళ్ళావా? ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇంకనైతే పచ్చటి వాతావరణం అండి, చెట్లు, లొకేషన్ బాగుంది. ఇక్కడైతే చూద్దాం. ఇదంతానైతే మంచి ప్రదేశం. ఇలా అయితే మొత్తం ఉందండి. ఇలా అయితే సూపర్గా ఉంది. చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏముంటాయి అని. ఇది అయితే మొత్తం పార్కింగ్ ప్లేస్ అని వెనకాల, కానీ చెట్లు అవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా చూద్దాం నెక్స్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లోపల చాలా బాగుంది. నేను వచ్చానండి, కొంచెం భయంగా ఉంది. అంటే మా వాళ్ళు ఉన్నారు, బయట కూర్చున్నారు. ఇక్కడ డైనోసార్ అంటే పెద్దగా ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్ళి చూడొచ్చు. 50 రూపాయల టికెట్. చూద్దాం మరి. మీ అందరికీ చూపించాలి కదా ఫ్రెండ్స్ వీడియో అంతా. నేను చూసింది అయితే మీరు చూడాలి. కొంతమంది చూడలేని వాళ్ళు. నేను కూడా చాలా యూట్యూబ్లో చూశానండి. మనం చూడలేని అయితే యూట్యూబ్ చేయంగానే అయితే మనం చూడలేని అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే తెలియని కూడా తెలుసుకోవచ్చు. యూట్యూబ్ అయితే ఒకటి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయండి. మంచితో చూస్తే మంచి, చెడుతో చూస్తే చెడు. మన దగ్గరనే ఉంటుంది ఏదైనా చూడాలంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడైతే ఇలా ఉంది. ఇక లోపలికైతే టికెట్ తీసుకుంటున్నా అయితే లోపలికి వెళ్ళనిస్తారంట. టికెట్ తీసుకొని వెళ్దాం మరి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం పార్కింగ్ అండి. పార్క్ ఇది మొత్తం అయితే ఇలా చెట్లు
అన్ని తీర్ల చెట్లు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి అల్ల నేరడి చెట్టు కానీ ఇంకా ఒక నర్సరీ లాగా అయితే ఉందండి. చాలా పచ్చటి వాతావరణంలో మనం ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఎంత డబ్బున్నా ఏదున్నా ఆస్తే పొందలేం కదండి. అందుకే అంటున్నారు ఇట్లాంటి హ్యాపీనెస్ దొరకడం అయితే చాలా కష్టం. అది మనం అనుకుంటే చేయగలుగుతామండి. ఏంటంటే మన మైండ్ ఉండాలి, ఫస్ట్ అర్థం చేసుకునేవారు ఉండాలి ముఖ్యంగా, అదొకటి. ఇంకా చూసేవాళ్ళు 100 అనుకుంటారు, అయ్యేం పట్టించుకోవద్దు. మనం ఏంటో మనకు తెలుసు, బహుశా మన ఇంట్లో వాళ్ళకి తెలుసు, అంతే. ఐ డోంట్ వరీ, ఇంకెవరి గురించి ఏం పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఎలా అంటే ఓర్చుకోనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక వాళ్ళ గురించి అద్దు సోది. కానీ ఇంకనైతే చూడండి ఫ్రెండ్స్, పచ్చటి వాతావరణం, లొకేషన్ అయితే ఎలా ఉందో సూపర్గా ఉందండి. ఇక్కడైతే మొత్తం పార్కేనండి ఇది. ఇక్కడికి వెళ్ళి అయితే ముందుకు వెళ్దాం మనం. ఇక్కడైతే చాలా ఉన్నాయి పార్కులో. ఇంకా బ్యాక్ పెడదామండి. ఇదైతే మొత్తం అదే. ఇంకా బ్యాక్ పెట్టి కూడా చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చాను నేను. ఇంకా ఇదైతే మొత్తం చెట్లు, పచ్చటి వాతావరణం, పువ్వులు ఉన్నాయండి. ఇక్కడైతే మంచి మంచి లొకేషన్ ఉంది. ఏంటంటే ఇక్కడైతే ఇలా మనకు నడవడానికి చాలా ప్రశాంతంగా ఉంది. పక్కన చెట్లు, ఆ లొకేషన్ ఇదేంటో అండి తెలియదు అసలే. అక్కడైతే ఏమో సెట్టింగ్ పెట్టారండి, లైట్ సెట్టింగ్ ఏమో, బహుశా మనకైతే తెలియదు. ఇంక ఇక్కడ ఇదైతే అండి. ఇంకా మనం అయితే ఓన్లీ ఇడి వరకు వచ్చాము. ఇంకా ముందు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక చెట్ల మధ్యలో ఉన్నాను. చల్లగా ఉందండి వాతావరణం, అయితే హాయిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. నేనైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మాకైతే. అక్క హాయ్ చెప్పు. ఇది అండి, ఇంకనైతే ఇదొక షార్ట్ చేస్తామండి. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాక చూద్దాం. ఎందుకంటే ఇది ఒకటే పెట్టిననుకో ఫుల్ పెద్దగా అవుతుంది, ఇంకా మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది కదండి. ఇంకా అందుకే ఇది ఒక్కటైతే చేద్దాం, ఇంకా లోపల ఇంకోటి చేద్దాం, అంతేగా ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా కొడుతుందండి, బీభత్సమైన ఎండ ఉంది. మేము ఇప్పుడు 2 అవుతుంది టైం అయితే, మేము వచ్చేవరకు ఈ టైం అయిందండి. చూడండి ఇదైతే పిల్లమర్రి రాజు అంటారు కదా, ఓంకార్ అయితే చేసిండు కదండి ఒక సీరియల్. కార్తీక దీపమా కాదండి, ఏదో ఉంది, అది ఒక షోనేనండి. మాయ దీపం అండి, కార్తీక దీపం కాదు. మాయ దీపంలో అయితే ఇది అక్కడైతే భలే ఉంటుందండి. అది చాలా కొంచెం హిట్ అయింది, మనం అయితే చూసాం కానీ జీ తెలుగులో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టికెట్ ఇస్తారండి. మనకు 50 రూపీస్కి అయితే లోపల డైనోసార్ ట్రైన్ ఉంటుంది, అది మొత్తం అయితే తిరిగి మనం చూడొచ్చు అండి. ఇక్కడ టికెట్ వచ్చి 50 రూపీస్ అండి ఒకరికి. ఇంకా 10 మంది, ఒక 10 మంది అయితే మాత్రమే వాళ్ళు లోపలికి అలౌట్ అంట. ఇంకా 10 మంది అయ్యాక బయటనే వెయిట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి మనం 50 రూపీస్ టికెట్ పెట్టి. టికెట్ అంకుల్ అయితే ఇక్కడ ఉన్నాడండి. హాయ్ చెప్ప అంకుల్. అగో రండి అంటుండే ఫ్రెండ్స్. ఎవరైనా పర్లేదు చెప్పడానికి. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టికెట్ ఇస్తారు. ఒక టికెట్ వచ్చి 50 రూపీస్ అని చెప్పాను కదా. ఇంకా మేమైతే ఇంకా పాప, నేను, ఇంకా మా అక్క వెళ్తున్నామండి. ముగ్గురం అండి. వద్దు సార్ రాడంట. ఇందులోనే 3 ఉన్నాయా? ఓకే. అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అక్క ఒక టికెట్ తీసుకో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడైతే కొంచెం భయంగానే ఉంది. ఇంకొక అంకుల్ అయితే ఒక పాపతో ట్రయల్ చేసి చూపిస్తున్నాడు. ఇక్కడైతే మనం హ్యాండ్తోనైతే అలా చేస్తున్నాడు. చూద్దాం ఫ్రెండ్స్, ఏంటో మరి కొత్తగా అనిపిస్తుంది నాకైతే. లోపలికి ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్. చూద్దాం. మనమైతే ఇక్కడ డోర్ దగ్గర అయితే పంపించే టైం ఉన్నాడు. ఇక్కడైతే మొత్తం ఇలా ఉందండి, లైట్ సెట్టింగ్తో అయితే చాలా అంటే చాలా ఉంది. ఇది కొంచెం అయితే చీకటిగా ఉందండి. ఇక్కడ చూద్దాం. ఇంకా లైట్ సెట్టింగ్తో అయితే సూపర్
హెడ్, ఇదైతే హెడ్ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొంచెం కొత్త ప్రదేశం కదా ఇదైతే చూడండి ఫ్రెండ్స్, మీకైతే స్పష్టంగా ఇక ఇదైతే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా అయితే ఇది సెట్టింగ్తో ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే మనకు స్పష్టంగా చూపిస్తుండు. ఇతనైతే ఎన్ని రెడీ అయినాయి చూడండి ఫ్రెండ్స్, కంప్యూటర్ సిస్టంతో అయితే. ఇప్పుడైతే ఇక మనమైతే స్పష్టంగా చూడవచ్చు. సిద్దిపేట మనమైతే వచ్చింది, సిద్దిపేట దగ్గర కోమడి చెరువు అండి. ఇక్కడైతే లొకేషన్ అండి. చెప్పండి మీరు. Tyrannosaurus, also known as T. rex, was a large carnivorous dinosaur that roamed North America during the late Cretaceous. Apatosaurus, also known as Montosaurus, is found in North America. It is a massive, long-necked dinosaur that lived during the late Jurassic period, characterized by its large size and herbivorous. ఎన్ని రకాలు ఉండేవి అనేది ఎస్టిమేషన్ ఒక గుడ్డు చూసి ఆ గుడ్డులో ఉంటే ఆకారం ఎట్లా ఉంటుందని ఎస్టిమేట్ చేసినట్టు తెలుసు. కానీ ఇట్లా వెజ్ నాన్ వెజ్ ఉంటాయి. ఇది హైయెస్ట్ హైట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. చాలా బాగా అనిపించింది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనం ఏళ్ళతో కూడా ఫింగర్తో కూడా టచ్ చేయొచ్చు అండి. స్పష్టంగా దీనికి కావాల్సిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయండి అన్ని. ఇది మొత్తం అయితే వెజిటేరియన్ లేదండి, వెజ్, నాన్ వెజ్ అయితే లేదంట. ఇంకా ఇదొక రూపంలో అండి, ఇదొక రూపం. చాలా రూపాలు ఉంటాయి కదండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీని గురించి చెప్పడానికి అయితే ఇంకా వాళ్ళు కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మిగతా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మీకు తెలిసిందే కదా అందరికీ. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫైడర్ ఉంది. ఫైడర్ అంటాక ఇంకో ఇక్కడైతే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఇక్కడ మనం అయితే 50 రూపీస్ ఇస్తే ఇందులో అయితే మనకు రౌండ్ వేయడానికి అయితే ఉంటుంది. ఇక్కడైతే కొంచెం వెళ్తురు లేదండి, పర్వాలేదు. కాకపోతే క్లారిటీ లేకున్నా కూడా పెద్ద లైట్ ఫోకస్ అయితే లేదు, అయినా పర్వాలేదు. కాకపోతే మీరైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ట్రైన్లోకి వెళ్దాం. ఇప్పుడైతే ట్రైన్లోకి వెళ్ళి తీసుకెళ్తారంట. జాగ్రత్త, సెల్ఫీ పెట్టుకోక. సెల్ఫీయా జాగ్రత్త. కూర్చుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాప అక్క ఇక్కడైతే సెల్ఫీ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదైతే చూద్దాం. ఫ్రంట్ పెట్టు మన ఫేస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ట్రైన్ అయితే ఎక్కామండి. ఇంకా ట్రైన్లోకి వెళ్ళి అయితే ఇలా వెళ్తున్నాం. ఇదిగోండి మా అక్కగారు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ముగ్గురం వచ్చాము. ఇలా ఉన్నాయి లైట్ సెట్టింగ్, చాలా బాగుందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉన్నాము. చాలా భయంగా అయితే ఉందండి. నాకు ఈ సౌండ్స్ ఉంటే గుండెలు దడదడ. వామ్మో, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడైతే రియల్గా నన్ను తింటా అన్నట్టున్నాయండి ఇవి. ఇక్కడైతే కొంచెం బాగా చూడండి ఫ్రెండ్స్, భయంకరంగా ఉన్నాయి. వాళ్ళైతే ప్లాస్టిక్, భయపడకు. చూడండి ఫ్రెండ్స్, చాలా భయపడుతున్నాం మేమైతే. ఇక్కడైతే వాటర్ ఉన్నాయండి. వాటర్ పైన నుండి ఇలా వస్తాయి, ఒక సముద్రం నుండి. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనం చూడొచ్చు. మనకు ఏంటంటే మంచిగా వాళ్ళైతే ఒక ఫెసిలిటీ ఇచ్చిరండి. మనం ఒక 5 మినిట్స్ అయితే ఆపుతురు మనం వీడియో తీసుకోవడానికి. ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క టైం అయితే ఇచ్చి ఆపుతురు. చాలా బాగున్నాయండి. ఇళ్ళకి రావాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలండి. ధైర్యం లేకపోతే భయపడద్దు. ఫస్ట్ అయితే మనకు ధైర్యంగా ఉంటే. ఇక్కడ బాగా కొంచెం చీకటి ఉంది, వాయిస్ అవన్నీ కొంచెం కనీసం నిల్చోకూడదు కూడా అని చెప్పారు మాకు. అన్ని జాగ్రత్తలు చెప్పి అయితే లోనకి పంపించారు మమ్మల్ని. అయితే నేనైతే కొంత వాయిస్ పట్ల నాకైతే కొంచెం భయంగా ఉంది. వీడియో అయితే తీస్తా, తర్వాత ఇస్తారండి. అదిగో చూడండి. అమ్మో, ఈ అరుపులు ఏంటే గుండెలు పోతున్నాయండి. అలా ఒకప్పుడు ఫైట్ చేసేటి అండి. చూడండి మీరే సినిమాలో చూసాం కదా. ఇప్పుడైతే అలా ఉన్నాయండి. ఇప్పుడు ఇది
ఇద్దరమే ఉన్నాం ఇలా పాప ఉంది. భయపడకు మేము ఉన్నాంలే. ఆపుతున్నారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉన్నాయి చాలా. ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్ ఘోరంగా ఉన్నది. ఒక ఏమంటారు దీన్ని పక్ష గరడ వాహన ఏదో పక్షి లాగా ఉన్నది. ఇవైతే మొత్తం ఎట్లా అంటే అగ్గి మెరుస్తుంది కదండి, అలా అవుతుందండి చూడండి. అగ్గిలో మనం ఎలా లైట్ సెట్టింగ్తో ఎర్రగా బొగ్గు ఉంటుంది కదండి, అలా అయితే పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, భయం కూడా వేస్తుంది. మేమైతే ఈ డబ్బాలో మేము ముగ్గురమే ఉన్నామండి, ఇంకా అయితే ముగ్గురమే ఉన్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా కనపడుతుంది. అయితే పైకి లెగవద్దని చెప్పారు, మేము అందుకే లెగవట్లేదు, కూర్చొని తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము జాగ్రత్తగా ఉండాలి కదండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా అంటే ఇది ఎలా సెట్టింగ్ చేశారో తెలియదండి, ఇంత పెద్దగా సూపర్ అంటే సూపర్. కానీ టికెట్ కూడా 50 రూపీస్ అండి, తక్కువ పెట్టారు. నేను చాలా ఉంటాయి అనుకున్నాను, 50 రూపీస్లో చూడడం అంటే హ్యాపీ అండి, తక్కువనే ఉంచారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మనుషులు తింటా అన్నట్టు ఉన్నాయండి, చాలా భయంకరంగా. ఇదైతే ఎగ్గులో ఉందండి చూడండి, ఎగ్గులోకి వెళ్ళి ఇప్పుడే బయటికి వెళ్తుంది అన్నట్టు ఉన్నదండి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడైతే చాలా ఉన్నాయండి. అమ్మో ఇలా చిన్నపిల్లలు వేసుకొని వస్తే ఫుల్ భయపడతారు ఫ్రెండ్స్. ఇగో ఇవైతే పోయి ఇక్కడ ఆపిరు ఫ్రెండ్స్, మాకైతే భయం అయితే అంత. నోరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అమ్మో ఇలాంటి సౌండ్స్లో రావడం నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇట్లా రావడం ఇట్లా నేను చూడడం అయితే ఫస్ట్ టైం. అది చూడండి ఫ్రెండ్స్, అది ఎట్లా నోరు జాపుతుందో, అబ్బో ఘోరంగా ఉందండి. ఇంకైతే మొత్తం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరైతే. ఈ సౌండ్కి అయితే ఏం వినిపించట్లే అండి. ఇక్కడ ఇదైతే దీన్ని ఏమంటారు అట్లా గోనికెల్ అంటారండి. చూడండి అదంటే చనిపోయినట్లుగా కొనికెలతో ఉన్నట్లుగా తీశారు. మనం మనుషులం కూడా చనిపోతే అలానే అవుతామండి, మన ఎముకలన్నీ మిగులుతాయి, స్కిన్ అంతా పోతుంది కదా. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది కదా. అక్కడ సినిమాలో చూసినట్టు ఉందండి. ఇక్కడైతే లైవ్లో చూస్తున్నా నేను. ఇంకా ఇలాంటిది అయితే నేను పుట్టినప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం నాకు విజయక్కతో కలిసి ఇలాంటి దాని దగ్గర రావడం అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఏంటో చూడండి సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్, ఒక సినిమాలో ఫైట్ చేసినట్టున్నది సౌండ్ అయితే, మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఉంది. చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎలా పోతుందో. ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి నాకైతే భయం అవుతుంది. మా ఊళ్ళో అయితే మమ్మల్ని ఎక్కించారు, అవి నోరు తెరుచుడు చూస్తే నాకైతే ఫుల్ భయం అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళి కూడా వస్తుంది ఫ్రెండ్స్, చెట్ల మధ్యలోకి వెళ్ళి ఒకటైతే చూడండి ఫ్రెండ్స్, చెట్ల మధ్యలోకి వెళ్ళి అయితే వస్తుంది చూడండి. నాకైతే డైనోసార్ సినిమా చూసినట్టుందండి. ఏం చేస్తాం మరి, సంతోషాని కోసం ఇలా వచ్చామండి. అది ఏంటో తెలియదు కానీ లోపలికి వచ్చినాక తెలిసిందండి ఎలా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా ఉంటుందని, కానీ గుండెలు దడ కొట్టుకుంటానే అండి. చాలా ధైర్యం కావాలి మనకి ఇందులోకి రావాలంటే. ఇక్కడ సేమ్ అలానే ఉంది, ఇదైతే సేమ్ అలానే ఉంది. మా పాప కూడా భయపడుతుందండి చూడండి, రియల్గా అట్లనే ఉంది. ఘోరం ఉందండి, భయం వేస్తుంది. ఇంకా అన్ని తిరిగినా భయపడలే కానీ అక్కడైతే భయపడ్డామండి, అది మీదికి వస్తుంది. ఇంక ఇక్కడైతే వచ్చేసినామండి. వీళ్ళైతే ఆపరేటర్ వాళ్ళు ఇలా ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళి వచ్చాం కదా, ఇక్కడైతే ఇప్పుడు దీపోవడమేనండి. ఒక రౌండ్ వేసాము, ఆ ఎంజాయ్ ఆ థ్రిల్లింగ్ అయితే బీభత్సవంగా ఉందండి, చెప్పుకోలేము. ఇంకా సినిమా కాదు, జీవితంలో ఎక్కద్దు అనిపించింది, అంత భయం కూడా అయింది నాకైతే. అది మీరు అప్లోడ్ చేసుకున్నారు అంటే వీడియో పెడితే ఏం కాదు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా. వందల వేల మంది పెట్టింది డైనోసార్ పార్క్ సిద్దిపేట అనుకుంటూ 1000 వస్తాయి. సరే కొట్టి చూద్దాం, కొట్టి మేము యూట్యూబర్స్ చాలా మంది వస్తాయి, అప్డేట్ చేసుకోండి. పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా వచ్చి చూసుకున్నారు దీన్ని. ఓకే బ్రో. చేసుకోవచ్చు ఏం చేసుకున్నారు కదా, అర్రర్ లాగా కొంచెం బ్యాక్గ్రౌండ్ చేసి పెట్టుకున్నాం. ఇంకా డైరెక్ట్ ఇలానే పెట్టేస్తాం.
ఇంకా అయిపోయిందండి. ఇక్కడికి వెళ్ళి అయితే బయటికి వచ్చేసాం. అలా వెళ్ళడం ఎంట్రీ, ఇలా అయితే రావడం అండి. ఇంకా తలకాయ అయితే మైండ్ బ్లో అయిందండి నాకు. ఎందుకంటే ఆ సౌండ్ అవన్నీ వింటే బీభత్సమైన థ్రిల్లింగ్ ఉంది, భయం కూడా ఉందండి. రెండు ఉన్నాయి. హ్యాపీ ఉంది, కాకపోతే కొంచెం భయం ఉంది, హ్యాపీనెస్ ఉంది. బీభత్సమైనట్టుందండి. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఇంకా అయితే చూసాం కదండి. ఓకే, మరి డైనోసార్ గుడ్లు అండి ఇవి అయితే. ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అవును, డైనోసార్ గుడ్లు ఇందాక తీసాం కానీ మళ్ళీ ఒకసారి కూడా తీద్దామని. ఇందులోకి అయితే నేను వెళ్తానండి. ఇంతకుముందు వెళ్ళాను కూడా, మా ఆయన తీశాడు. ఇంకా ఇప్పుడైతే మీ అందరు చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, మనం చూపించా కదా, దీని ఎగ్స్ ఏనండి. అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఎగ్స్ అయితే. నేను ఆ సైజ్ ఎప్పుడు చూడలేదండి. ఓయ్, డైనోసార్ పార్క్ అండి ఇదైతే. ఇక్కడితో అయితే ఈ వీడియో మన ఎంట్రీ సిద్దిపేట, ఏంటిది సిద్దిపేట కోమటి చెరువు అని చెప్పానండి. ఇక్కడైతే పార్క్ వరకు అయిపోయిందండి. డైనోసార్ ఉంటుంది కదా, లోపల అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ వరకు అయితే ఈ వీడియో ఆఫ్. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్. బాయ్. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్.